ఇక డీటెయిల్స్ చూస్తే స్వచ్ఛదనం పచ్చదనంలో భాగంగా అందరి భాగస్వామ్యంతో పట్టణాన్ని అందంగా తీర్చిదిద్దేలా కృషి చేయాలని కలెక్టర్ రాజశేష అన్నారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం సమావేశంలో పాల్గొని విద్యాశాఖ కార్యాలయంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, ప్రజాప్రతినిధులు, ఆయా శాఖల అధికారులు, సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు. మావల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణంలో శ్రమదానం, మధ్యాహ్న భోజనం, విద్యార్థులు వేసిన డ్రాయింగ్, ఇందిరా మహిళా శక్తి ద్వారా ఉపాధి పొందుతున్న కిరాణా షాప్, ఫోటో స్టూడియో, శబరి కన్స్ట్రక్షన్స్ క్యాంపు కార్యాలయం ఆవరణంలో గోడలపై వేసిన పెయింటింగ్లను పరిశీలించారు. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుందని చెప్పారు కలెక్టర్. స్వచ్ఛదానం పచ్చదానం కార్యక్రమం సంబంధించిన ఈరోజు అన్ని గ్రామ పంచాయతీలు 468 గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలో ఉన్న 49 వార్డులు, ప్రతి ఒక్క చోట్లో ఈరోజు వార్డు లెవెల్ టీము, జీపీ లెవెల్ టీము ఏర్పాట్లు చేసి ప్రతి ఒక్క చోట్లో అక్కడ ఒక మీటింగ్ సమావేశం చేసుకొని ఈ 5 తారీఖు నుంచి 9 తారీఖు వరకు ఏవైతే ప్రతిదినం ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో వాటి ప్రతి ఒక్కరికి సంజాయించి వారి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించి దాని తర్వాత ఒక ర్యాలీ కూడా తీసి మళ్ళీ ఇలానే పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్లో అక్కడ క్లీనింగ్ కానీ చెట్లు నాటడం కానీ ఈ కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది. ఇందాక గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినట్లు అందరూ సామాజిక బాధ్యత తీసుకోవాలి. మనం పరిశుభ్రత విషయం కానీ లేదు పచ్చదనం విషయం కానీ మీ ఇంట్లో తప్పకుండా మీరు పరిశుభ్రత మెయింటైన్ చేయాలి. ప్రతి ఒక్కరికి ఇల్లుకి కూడా ఒక 6 చెట్లు కూడా ఇవ్వడం జరిగింది. 6 చెట్లు కూడా మీకు ఏవైతే ఇవ్వడం జరిగింది తప్పకుండా మీ ఇంటి పరిసరాల్లో నాటాలి. ఎందుకంటే మనం ఇప్పుడు అర్బన్ ఏరియాస్ కానీ పెద్ద గ్రామ పంచాయత్స్ కానీ చాలా వరకు అక్కడ కాంక్రీట్ జంగల్, ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్లు కాంక్రీట్ జంగల్ తయారవుతున్నాయి. మనం ఇక్కడ ఆదిలాబాద్లో కూడా చాలా పీక్ సమ్మర్ టైంలో చూసాము ఎంత తీవ్రంగా ఎండ కానీ హీట్ వేవ్ కానీ అది రావడం జరిగింది. సో మనం మంచి చెట్లు నాటిస్తే ఎప్పుడైనా ఎండాకాలం ఉన్నా కూడా మన దగ్గర ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టు ఉన్న నీడ వల్ల మన ఇంటి పరిసరాలు కానీ మొత్తం కమ్యూనిటీ కానీ ఒక మంచి వాతావరణంలో ఉంటాయి. కాబట్టి మనం ప్రకృతి ఖచ్చితంగా మనం కాపాడు.